తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మంది రోజు దేవుడికి దీపం పెడుతున్నాం, దండం పెడుతున్నాం, నైవేద్యం పెడుతున్నాం, కానీ ఆయన ఆశీస్సులు మాత్రం మన మీద ఉండట్లేదు. మనం ఎప్పుడు కూడా అవే కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాం. ఇలా ఎంతమంది అనుకుంటారు? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటూనే ఉంటాం కదా. అయితే లోపం ఎక్కడదండి? దేవుళ్ళలో ఉంటుందా, లేదంటే మనం చేసే పద్ధతిలో, విధానంలో ఉంటుందా? మరి దీని గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎందుకు గురుగారు ఎంత దేవుడికి దండం పెట్టుకున్నా, పూజలు చేస్తున్నా, ఎందుకు ఆయన మమ్మల్ని కరుణించట్లేదు అనుకున్న ఎందుకు తీరట్లేదు మాకు? ఆయన అసలు మిమ్మల్ని ఎందుకు కరుణించాలండి? రోజు దండం పెట్టుకుంటున్నాం. దండం పెట్టుకుంటే ఆయన బిడ్డలం కదండి. కరెక్టే. ఆయన కరుణించకపోతే మనం ఇలా ఉన్నామా? మరి అంటే కష్టాలు కరుణ ఉన్నాయి. అంటే ఏంటి? కరుణ అంటే ఎలాంటి బాధలు లేకుండా, అప్పులు లేకుండా, పిల్ల పాపలతో సంతోషంగా ఉండడం కదా. ఉమ్. మీకు వచ్చేటువంటి సంపాదన ఎంతైతే ఉంటుందో ఆ సంపాదనలో జాగ్రత్తగా సర్దుకుంటూ వెళ్ళేదైతే మీకు అప్పు ఉంటుందా? ఉండదుగా. పులిని చూసిన అక్క వాత పెట్టుకుంది అని చెప్పి వాడెవడో కారు కొన్నాడు, నేను అంతకన్నా పెద్ద కారు కొన్నారని చెప్పి మన దగ్గర ₹1,00,000 ఉంటే 10 లక్షలు పెట్టి అప్పు చేస్తే మీకు వచ్చే సంపాదన మొత్తం అప్పు తీరడానికే, లోనికే కట్టుకుంటే కుటుంబం కట్టడానికి ప్రతి నెల అప్పులు చేసుకుంటూ వస్తున్నారు. తప్పెవరిది? అదే దానికి భగవంతుడు ఎందుకు చూడాలి? ఆయనకి పని పట్టలేదా? ఎవరు అప్పు చేస్తున్నారు, ఎవరు గొప్పల కోసం పరిగెడుతున్నారు, ఎవరు గొప్పల కోసం మీద తెప్పలు పడుతున్నారు, వాళ్ళందరూ చూసి బాగు చేయడం ఆయన పనే. ఏమండి, దేశంలో ఎంతోమంది ఉదాత్త స్వభావం కలిగిన వారు ఉన్నారు, పరోపకారం చేసేవారు ఉన్నారు, 10 మందికి అన్నం పెట్టేవారు ఉన్నారు. ఎంతోమంది అందరినీ చూస్తూ రావాలి ఆయన భగవంతుడు. ఎందుకంటే మీరు అన్నారు ఒక మాట, అందరూ పిల్లలే అని. ఒక కోడి, నాకు ఒక 5 పిల్లలు ఉన్నాయి. ఆ కోడి ఏం చేస్తుందంటే వాటిని ఇలా వస్తుంది, పైనుంచి గద్ద వస్తుంది. ఆ విషయం కోడి తెలుసు, పిల్లల్ని ఎత్తుకుపోతుందని చెప్పి ఇది చుట్టూ వస్తుంది. అప్పుడు ఆ కోడి పిల్ల అతి తెలివితేటలు ఎక్కువయ్యి, గ్రద్ద వస్తే నువ్వు నన్ను కాపాడేస్తావా? గ్రద్దలాగా గాల్లోకి ఎగరగలవా నువ్వు? నీకంత షీరుందా? నన్ను కంటే మాత్రం నా మీద హక్కులు నీవే అని చెప్పి రక్కలోంచి దూరి బయటకు వచ్చేసింది. అమాంతం గద్దొచ్చి తన్నుకుపోయింది. ఇప్పుడు ఈ కోడి దానికోసం ఫైట్ చేయాలా, ఉన్న వాటిని కాపాడుకోవాలా? ఉన్న వాటి గురించి కాపాడుకో. భగవంతుడు అదే పనిచేస్తున్నాడమ్మా. భగవంతుడు అదే పనిచేస్తున్నాడు. వద్దు అంటే మాట వినలా, బయటికి వెళ్ళావు, అమాంతం గద్ద ఎత్తుకుపోయింది. ఆ పిల్ల కోసం ఈ కోడ ఫైట్ చేస్తే వెనకాల వచ్చే గద్ద ఈ పిల్లల్ని ఎత్తుకుపోతుంది. కాబట్టి దానికి మనం ఏం చేయలేము. ఇంకా ఉన్న వాటినైనా కాపాడుకోవాలి. కాబట్టి ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాడు భగవంతుడు. మాట వినలా. ఎందువలన మన సంపాదన ఎంత వీళ్ళకి అర్థం కావాలి. నేను ఎప్పుడు పూజలు చేస్తా, ఎప్పుడు పురస్కారాలు చేస్తా అంటే ఎందుకు చేస్తున్నావు? ఏది కోరకుండా ఏది చేయట్లేదుగా. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చేస్తున్నావుగా. ఏం చేసినా కడుపు నిండా భోజనం చేస్తున్నావు, తెల్లాదొడికి నీ కడుపులో ఉంటుందా? అది లేదు, మరి ఉండదు. అటువంటిది ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? నీకు నిత్య విధానంలో ఒక విధానం, నిద్ర లేవటం, స్నానం చేయటం, అన్నం వండుకోవటం, ఇవన్నీ ఎట్లానో అలా దీపారాధన చేయటం, నమస్కారం చేయటం ఒక విధానం. ఆయన అనుగ్రహం లేకుండానే ఇంత బిందుగా కడుపులో పడి, ఇంత చుక్కగా కడుపులో పడి, ఇంత పిండంగా ఎదిగి, ఇంత రూపంలో బయటకు వచ్చి ఇంత మనిషి అయ్యావా? ఇదంతా ఆయన అనుగ్రహం లేకుండా జరిగిందా? అవునండి. కడుపులో ఉన్నప్పుడు ఆహారం ఎవరు పెట్టారు? శ్వాస ఎవరు ఇచ్చారు నీకు? ఎట్లా ఇచ్చారు? ఇంతంటే పిండం, ఇది ఇంత యోగా. డాక్టర్ ఇవాళ నీకు డేట్ ఇచ్చారు, అనుకోకుండా ఇంకో 3 రోజులు ఆగాల్సి వచ్చింది. ఆ 3 రోజుల లోపల నువ్వు తిరుగుతూనే ఉన్నావుగా, తంతూనే ఉన్నావుగా, శ్వాస పీలుస్తూనే ఉన్నావుగా, ఏదో ఒకటి ఆహారం లోపలికి వెళ్తూనే ఉందిగా. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇది ఆయన కాదా ఇచ్చేది? ఇచ్చిన దానికి మనం చేసేది కృతజ్ఞత ఏముందండి? ఇది ఇవ్వలేదని మాత్రం ఆయన నిర్ణయిస్తున్నాం. ఆయన ఇచ్చిన దానికి మనం చూపించే కృతజ్ఞత ఏముంది? ఏమైనా ఉందా? అటున్నప్పుడు మనం భగవంతుడు మనకి ఇవ్వలేదు, మనం ఎప్పుడు అడిగే అర్హత మనకు లేదండి. ఒకవేళ అడుగుతాం, మనం ఎట్లా అడుగుతాం? కొంచెం కష్టం తీర్చు, కొంచెం ఇబ్బంది తీర్చు. కొంచెం ఏంటి అంటే మిగిలిన మొత్తం నువ్వు పడతావా? ఆయన కొంచెం తీరుస్తాడు, మిగిలిన మొత్తం నువ్వు పడతావా? కష్టం అంతా లేదు. కొంచెం అప్పు తీర్చు. కొంచెం అప్పు అంటే నీకు ₹1,00,000, నీకు కొంచెం అంటే ఆయనకి 10,000, నీకు కొంచెం అంటే 99,000. ఆయనకి 10,000. ఆ 10,000 ఆయన తీర్చే ప్రయత్నం చేశాడు.
నువ్వు యాక్సెప్ట్ చేసావు, నువ్వు చేయలేదు. నేను దేవుని అడిగి ఆయన ఏం తీర్చాలే, ఆయన అడిగి అప్పు చేసావు నువ్వు. కొంతమంది ఉంటారు వెంకటేశ్వర ఉంగరం పెట్టుకొని దండం పెట్టుకొని పేకాట ఆడతారు. ఉంటారు. ఆ ఉంగరం ఇలా తగిలించి పేకాట ఆడతారు, ఏదో లాభం వస్తుంది చెప్పి. ఇంతటి దరిద్రమైన ఆలోచనలు ఉన్నప్పుడు భగవంతుడు నీ ఎందుకుంటాడు అసలు? అంత అవసరం ఏముందండి? ఉందా? నువ్వు భగవంతుణ్ణి నీ నిత్య విధానంలో భాగంగా నమస్కారం చేయడం మొదలుపెట్టు. ఆయన ఇవ్వాల్సింది ఏదైతే ఉంటుందో నిత్య విధానంలో నీకు ఇచ్చుకుంటూ వస్తాడు. అంతేకాని నేను అడిగిందే నాకు ఇవ్వలేదు ఏదో ఇచ్చాడంటే, నువ్వు అడిగింది నీకు మంచిది నువ్వు అనుకున్నావు, నీకు మంచిదో కదా ఆయనకి తెలుసుగా. అవును. ఆయనకి తెలిసినప్పుడు నీకు మంచిదో కదా తెలుసుకుని అదే ఇస్తాడు. నువ్వు దాన్ని ఎందుకు కాదంటున్నావు? తెలుసుకోవాలి. ఎంతసేపటికి నాకు అన్నీ తెలుసు అంటావు. ఏం తెలుసు? తీరా ఏం తెలుసు అంటే మళ్ళీ ఏమీ తెలీదు, అన్నీ మొదలే. కాబట్టి ఏంటంటే మనకి ఏం తెలుసు అని కాదు, ఎంత తెలిసినా భగవంతుడి విషయంలో మనం ఎంత తగ్గి ఉంటే అంత మనకి మంచిది. నెలకో 2 నెలలకో నీ కష్టం వచ్చి భగవంతుడు ధ్యానించడం కాదు, ప్రతినిత్యం ఒక 5 నిమిషాలు భగవంతుడిని ధ్యానం చేయడానికి సమయం కేటాయించు. జన్మలో కష్టం నీ దగ్గరికి రాదు కదా, సమస్య నీ దగ్గరికి రాదు కదా. ఇందువలన నీ దగ్గర డబ్బు ఉందనుకో, 4 గన్మ్యాన్లను పెట్టుకుంటావు, 4 బౌన్సర్లను పెట్టుకుంటావు, 4 విధానాలను పెట్టుకుంటావు. నీ దగ్గరికి రావాలంటే 5 దాటి నీ దగ్గరికి రావాలి అంటే ఫుల్ సెక్యూరిటీలో ఉన్నట్టే. సో అలానే రోజుకి 5 నిమిషాలు భగవంతుని ఆరాధన చేయడం మొదలుపెట్టు. నాకు ఇది కావాలని కాదు, నేను నిత్యం భోజనం చేస్తున్నా, నిత్యం స్నానం చేస్తున్నా. ఆ నిత్య జీవితంలోనే నాకు ఈ జీవితంలో ఇంత స్థితిని ఇచ్చిన భగవంతుడికి నేను నిత్యం 5 నిమిషాలు జపం చేస్తున్నా. ఎందుకని? నువ్వు క్షేమంగా ఉంది భగవంతుడా. ఎంతోమందిని నువ్వు చూస్తూ ఉంటావు, నీ యొక్క అనుగ్రహాన్ని నీ చల్ల చూపడం వల్ల నేను ఇలా ఉన్నా. ఇదే చల్లని చూపు 10 మందికి ఇవ్వు, అలా నువ్వు చల్లగా ఉంది తండ్రి అని 5 నిమిషాలు. నీ వైపు దుమ్ము కూడా లేవగలిగే ధైర్యం ఉంటుంది, దుమ్ము కూడా. అది ఎందుకు గమనించట్లా? ఎంతసేపటికి నాకు ఇవ్వలేదు అసలు మనం ఏమి ఇచ్చామని మనకి ఇవ్వడానికి. అయినా కొంతమంది అలానే పారాయణాలు అన్నీ చేస్తూ భగవత్ ఆరాధనలోనే ఉంటూ ఉంటారు, అయినా కూడా ఇంకా నాకేమీ చెయ్యలేదు అని చెప్పేసి ఎందుకు అంటారు? అంటే ఆయన చేసే విధానంలో రాంగ్ ఉందంటారా? నిత్యము నువ్వు భగవంతుడి ఆరాధనలోనే ఉన్నావు అని అంటే నువ్వేమీ నాకేమీ చెయ్యలేదు అన్నావు అంటే అసలు నువ్వు చేయట్లేదు, నువ్వు అసలు చెయ్యట్లేదు. అదేంటండి? రోజు గంటల సేపు పారాయణ చేస్తున్నా. ఎందుకోసం పారాయణ చేస్తున్నావు? మొక్కితే ఏదో దక్కుతుందని పారాయణ చేస్తున్నావు, మొక్కితే ఏదో దక్కుతుందని అనే పారాయణ చేస్తున్నావు. అలా కాకుండా నా విధి నువ్వు పారాయణ చేయట్లేదుగా. చిన్నప్పుడు 1వ తరగతి 10th వరకు కూడా చదువుకుంటున్నావుగా. చదువుకోకుండా నాకు మార్కులు రావాలంటే వస్తాయా? లేదు. 2 ఉన్నారు. మీకేలా చెప్పింది ఈ మాట? ఇంతకుముందు వరకు చెప్పా. 100 మార్కులు కావాలని కోరుకున్నాడు. నేను 100 బ్రహ్మాండంగా 24 గంటలు నాకు 100 మార్కులు కావాలి, 100 మార్కులు కావాలి, 100 మార్కులు కావాలని సంకల్పం చేయడం మొదలుపెట్టాడు. పరీక్షకి వెళ్ళాడు, 0 వచ్చింది. ఎందుకని? వాడు ఆ రోజు చదవాల్సిన పేపర్ కాకుండా వేరేదేదో చదువుంటాడు. ఆ 100 మార్కులు కావాలి తప్పితే ఇంకోటి చదవలేదు వాడు అసలు. ఓకే, 100 మార్కులు కావాలి అనేటువంటి సంకల్పం మినహాయిస్తే ఇంకేమీ చదవలేదు. మరొకడు ఉన్నాడు, వాడు 100 మార్కులు కావాలి, 100 మార్కులు కావాలి, 100 మార్కులు కావాలని వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, 0 వచ్చింది. మరి వీడికి ఇందాక మీరు అన్నది చదివింది వేరు, పరీక్ష ఇచ్చింది వేరు. ఎట్లా అమ్మా ఇది? నీకొకటి కావాలి అని అంటే దానికి కఠోరమైన శ్రమ దీక్ష అవసరం. ఆ 2 మన దగ్గర లేకుండా నాకు 100 మార్కులు కావాలి, నా సంకల్ప బలం గట్టిది ఎంత కనిపిస్తుందమ్మా? అది కాదు కదా. నీకొకటి కావాలి అని అంటే దానికి సాధన చెయ్యాలి. ఆ సాధన చెయ్యకుండా నాకు ఒకటి కావాలి అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి భగవంతుడు నువ్వేది అడగాల్సిన అవసరం లేదు, అడిగే అర్హత ముందు మనకు లేదు. అడిగే అర్హత మనకు ఉంది అని అంటే మనం చేసేది మనకే కనిపించేస్తుంది. ఆ అర్హత మనం సంపాదించామా లేదా అని. నువ్వు ఎవరికైనా ఒక ముద్ద అన్నం పెట్టావా? ఆకలేసి ఇంటికి వస్తే ఒక ముద్ద అన్నం పెట్టావా? లేదుగా. ఒక మనిషిని తోలనాడకుండా ఉన్నావా? ఒక మనిషి మీద నింద వేయకుండా ఉన్నావా? ఇవన్నీ నువ్వు చేస్తూనే ఉన్నావు, కానీ నీకు మాత్రం మంచి జరగాలి, నువ్వెవరికి మంచి చేయవు. కరెక్ట్. కాబట్టి దాదాపుగా 100కి 98 మంది వీళ్ళే ఉన్నారమ్మా. ఇంకొంతమంది నేను ఏదైనా ఒక పూజ చేద్దాం అనుకుంటే మిమ్మల్ని అడుగుతారు, అయితే మీరు ఏదైనా పూజ చేద్దామంటే నన్ను అడుగుతారు, ఎందుకు ఊరికే
సమయం దండగా, డబ్బులు దండగా, ఏం అక్కర్లేదు ఊరికే అంటారు. అనగానే ఓకే అంటారు. సినిమాకి వెళ్తే డబ్బులు దండగా, 3 గంటల సంతోషం, తర్వాత ఏముండదు. ఒక పూజ ఒక విధానాన్ని అనుసరిస్తే 3 జన్మల సంతోషం. దానికోసం మనం ఖర్చు పెట్టేటువంటి ఖర్చు వామ్మో. ఈ సినిమాలకి, చిత్రమూలాలకి, పబ్బులకి, వీటికి డబ్బులు మనకు ఇవ్వట్ల. గుళ్ళోకి వచ్చే ముందు డ్రెస్ కోడ్ చెప్తే, ఏ లంగావోని వేసుకుంటేనే దేవుడు రాణిస్తాడా, అదే రానివ్వడా? జడేసుకుంటేనే మీ దేవుడు రాణిస్తాడా? పబ్బుకి వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ చెప్తే నువ్వు ఎందుకు అదే డ్రెస్ కోడ్ ఎందుకు తీసుకెళ్తున్నావు? అవును. వాడికి ఇచ్చిన విలువ నువ్వు భగవంతుడికి ఇవ్వలేకపోతున్నావుగా. నీ దృష్టిలో ఏది వాల్యూ? భగవంతుడి వాల్యూ అనుకుంటున్నావా, పబ్బు వాల్యూ అనుకుంటున్నావు? నువ్వు పబ్బు వాల్యూ అనుకుంటున్నావు. అది నీకు నిరంతరం సుఖాన్ని ఇస్తుంది. కానీ భగవంతుడు నిరంతరం సుఖాన్ని ఇవ్వడు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టాన్ని నీకు రుచి చూపిస్తూనే ఉంటాడు. ఇంకా ఎందువలన? నువ్వు ఎంతవరకు కష్టపడగలవు. నువ్వు పడేటువంటి ప్రతి కష్టానికి 10 పైసలు అక్కడ జమ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాము? చివరి వరకు వస్తాం. 1000 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకున్నాడు. శివుడు కనిపిస్తే 999 కొబ్బరికాయలు కొట్టేశాడు. శివుడు అన్నమాట ప్రకారము చాలా జాగ్రత్తగా, ఎక్కడా ఆవేశపడకుండా, ఈ కొబ్బరికాయ కొట్టే ముందు దాన్ని ఎలా పట్టుకోవాలి, దాని కన్ను పైకి ఉండాలి, కిందకు ఉండాలి, పక్కకు ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా కొడితే కాయ మధ్యకి 2 ముక్కలు అవుతుంది, ముక్కలు కాకుండా అంత జాగ్రత్తగా ఇన్ని కాయలు కొట్టాడు, మనం ప్రత్యక్షం అవుదా అని చెప్పి శివుడు అలా ఆ లింగంలోంచి బయటకు వస్తుంటే, ఇన్ని కాయలు కొడుతూ ఇంకా నా దగ్గరికి రా అని చెప్పి 1000 కాయ తీసుకుని ఆయన నెత్తి మీద కొట్టాట. మనం చేసే పనులను అలానే ఉంటుంది. ఇలా మనకు ఫలితాలు ఎందుకు వస్తాయి మరి? కాబట్టి ఇది గ్రహించుకోవాలి. నిత్యం దీపారాధన చేస్తున్నాను, నాకు ఫలితం రావట్లేదు, నిత్యం పూజ చేస్తున్నాను, ఫలితం రావట్లేదు, నిత్యం అన్నం తింటున్నావు, కడుపులో ఉంటుందా? లేదుగా. ఎందుకని? నిత్యం అన్నం తింటే కడుపులో నీకు వెళ్ళిపోతుంటే నిత్యం అన్నం తింటూ ఉన్నావు నువ్వు. అలానే ఏ రోజుకి ఆ రోజు భగవంతుడికి నిత్య విధానంలో ఆరాధించాల్సిందే. ఎంతవరకు ఆరాధించాలి? ఆ భగవంతుడికి నీ యందు సహృద్భావం కలగాలి. అది కలగాలంటే నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 10 ఏళ్ళు కూడా పట్టచ్చు. నీ ఓపిక. నీకు ఉద్యోగం కావాలంటే 100 ఇంటర్వ్యూలకు వెళ్తున్నావుగా, ఇలా కూర్చుంటున్నావుగా, కూర్చోట్లేదా? ఆడెవడో కంచరాగానే సార్ లేచి నిలబడుతున్నావుగా, ప్రతి అడ్డమైన ప్రతి వెధవ అడిగే ప్రతిదానికి నువ్వు ఇంటర్వ్యూ సమాధానం చెప్తున్నావుగా. నీకు అర్హత ఉందో లేదో విషయం పక్కన పెడితే నీకు 100 ఇంటర్వ్యూలకి నువ్వు తిరుగుతూనే ఉన్నావుగా. నాకు రావట్లేదు, ఓపిక అయిపోయి ఇంట్లో కూర్చుంటావు లేదుగా. అలాగే భగవంతుడు కూడా రుణం తీరే వరకు మనం శ్రమ పడాలమ్మా. ఆయన మనకు రుణపడాలి. అలా నువ్వు చేయగలిగితే, అలా చేయగలిగితే ముక్కు పుచ్చుకొని కూర్చోక్కర్లా. రోజు 5 నిమిషాలు, ఇవాళ 5 నిమిషాలకి నువ్వు కూర్చుంటే, అంటే 7 గంటలకి ఇవాళ నువ్వు భగవంతుడి దగ్గర కూర్చున్నావు, రేపు 7ంటికే కూర్చో. ఎట్లా అయితే కనుక ఇవాళ స్టూడియోలోకి కానీ జాబులకి కానీ వచ్చే వాళ్ళకి తమ్ము అనేటువంటి పెడుతున్నారు, మొహం చూపించటాలు, తమ్ము నొక్కంగానే టైం పడుతుంది. అక్కడ ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఇవాళ 7ంటికి పెడితే 7 లోపు మనం పెట్టాలి. దాటితే రకరకాల ఏదో అనిపిస్తారు, వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు అంటారు, మనకు ఒక ఫీలింగ్ ఉంటుందిగా. యాజ్ టీస్ భగవంతుడి విషయంలో కూడా ఇవాళ ఏ టయానికి నువ్వు మొదలు పెట్టావో కంటిన్యూగా 6, 100 అయినా 100, 126 అయినా అదే టైం నువ్వు చేయడం మొదలు పెడితే క్రమశిక్షణ అనేటువంటిది ప్రారంభం వస్తుంది. ఎప్పుడైతే నీకు క్రమశిక్షణ అనేటువంటిది వచ్చిందో నువ్వే భగవంతుడు. ఇంకా నీకు ఇంకా భగవంతుడితో పని ఏంటి? కరెక్ట్ అండి. ఆ క్రమశిక్షణ లేనివాడు ఎక్కడెక్కడ ఎదుగుతాడు. క్రమశిక్షణ వస్తే నీలో ఉన్న భగవంతుడు నువ్వు చూడగలుగుతావుగా. అప్పుడు నీలో ఉన్న భగవంతుడితో నువ్వు మాట్లాడగలుగుతావుగా. నువ్వే ఇంకొక మనిషికి ఉపయోగపడగలుగుతావుగా. ఆ క్రమశిక్షణ వచ్చినప్పుడు నువ్వే భగవంతుని విషయం నీకు తెలుస్తుంది. అదే తత్వం అమ్మ. చాలా బాగా తెలియజేశారండి. సో ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు చేసేది ఏదైతే ఉందో అది శ్రద్ధగా, భక్తిగా చేస్తే ఏదైతే అనుకుంటావో అన్ని కూడా నెరవేరుతాయని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.